హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్ట్ 21 2025 కరెంట్ ఈవెంట్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు మొదటి అంశంగా చూస్తే మొదటి అంశం ఇక్కడ మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? ఆప్షన్ ఏ మణికా విశ్వకర్మ, ఆప్షన్ బి రియా సింగా, ఆప్షన్ సి తాన్యా శర్మ, ఆప్షన్ డి మెహక్ తింగ్రా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ మణికా విశ్వకర్మ. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే రెండవ మిస్ యూనివర్స్ ఇండియా 2025ను జైపూర్లో ఆగస్టు 18న నిర్వహించిన ఈ పోటీల్లో మణికా విశ్వకర్మ రాజస్థాన్ గెలుపొందారు. ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్లో జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున మణికా విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించనున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు జరిగినటువంటి మిస్ యూనివర్స్ ఇండియా అనేటువంటిది రెండోది. సో ఈ 2025లో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే జైపూర్లో జరిగింది. ఎప్పుడంటే ఆగస్టు 18 జరిగింది. మరి విన్నర్ ఎవరంటే మణికా విశ్వకర్మ. సో ఈ మణికా విశ్వకర్మ ఎవరైతే గెలిచారో ఈమె 2025 మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటుంది. సో మిస్ యూనివర్స్ పోటీ 2025 ఎక్కడ జరుగుతున్నాయంట? థాయిలాండ్లో జరుగుతున్నాయి. థాయిలాండ్లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలు ఎన్నో అంటే 74వ మిస్ యూనివర్స్ పోటీలు. మరి ఈ యొక్క మిస్ యూనివర్స్ ఇండియాలో రన్నరప్గా నిలిచిన వాళ్ళు మొదటి ప్లేస్లో తాన్యా శర్మ ఉంది, ఈమె ఉత్తరప్రదేశ్. రెండవ ఆమె మెహక్ తింగ్రా, ఈమె కూడా ఉత్తరప్రదేశే. మూడోది అమిషి కౌశిక్, హర్యానా. మరి దీనికి సంబంధించి ఒక బిట్ ఇక్కడ ఉంది. గతంలో మణికా మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ని కైవసం చేసుకుంది. సో రాజస్థాన్లో ఆ యొక్క టైటిల్ని మణికా విశ్వకర్మనే కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే మొదటి లేదా మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? సో ఇది ప్రశ్న ఒకసారి, మొదటి లేదా మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? సో దీనికి సరైన సమాధానం రియా సింగా. సో ఇది సరైన సమాధానం. మరి రెండో కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోతే, ఇటీవల భారత తపాలా శాఖ ఏ సేవను సెప్టెంబర్ 1, 2025 నుంచి రద్దు చేయనుందని చెప్పి ప్రకటించింది? ఆప్షన్ ఏ స్పీడ్ పోస్ట్, ఆప్షన్ బి రిజిస్టర్ పోస్ట్, ఆప్షన్ సి పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి రిజిస్టర్ పోస్ట్. సో రిజిస్టర్ పోస్ట్ని రద్దు చేయనుందంట. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే 1 సెప్టెంబర్ 2025 నుంచి రిజిస్టర్ పోస్ట్ను నిలిపేయాలని చెప్పి భావిస్తుంది. 50 సంవత్సరాల పైగా పనిచేస్తున్న ఈ సేవను స్పీడ్ పోస్ట్లో విలీనం చేయనున్నారు ఫ్రెండ్స్. ఈ విలీనం యొక్క ఉద్దేశము పోస్టల్ కార్యక్రమాలను ఆధునీకరించడం మరియు క్రమబద్ధీకరించడం. మరి మూడో కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల 6 రోజుల ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి మాల్దీవులు, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి శ్రీలంక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి శ్రీలంక. మరి దీని వివరణగా చూస్తే, శ్రీలంకలో తూర్పు విశ్వవిద్యాలయంలోని ట్రింకోమలి క్యాంపస్లో భారతీయ సినిమా ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రొఫెసర్ జయంత్ లాల్ రత్నశేఖర ప్రారంభించారు. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యక్రమం భారత్ మరియు శ్రీలంక మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం. మరి నాలుగో కరెంట్ ఈవెంట్గా చూస్తే, ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ దోమల దినోత్సవాన్ని, వరల్డ్ మస్కిటో డేని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్టు 19, ఆప్షన్ బి ఆగస్టు 20, ఆప్షన్ సి ఆగస్టు 21, ఆప్షన్ డి ఆగస్టు 22. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఆగస్టు 20. వివరణగా చూస్తే, మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపిస్తుందని సర్ రొనాల్డ్ రాస్ 1897లో కనుగొన్నందున గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 20న జరుపుకుంటారు. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమల ద్వారా సంక్రమించే వ్యాధులపై అవగాహన పెంచడం. మరి ఈ సంవత్సరం థీమ్గా చూస్తే, యాక్సిలరేటింగ్ ద ఫైట్ అగైనెస్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటబుల్ వరల్డ్ అని చెప్పి ఈ థీమ్తో జరుపుకుంటున్నారు. మరి ఒక ప్రశ్న ఇక్కడ ఉంది, మలేరియా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సో ఇది ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏప్రిల్ 25న మలేరియా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.
మరి ఆరో కరెంట్ ఈవెంట్ గన చూస్తే జాతీయ సద్భావనా దివస్ను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్టు 19, ఆప్షన్ బి ఆగస్టు 21, ఆప్షన్ సి ఆగస్టు 20, ఆప్షన్ డి ఆగస్టు 22. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆగస్టు 20న జరుపుకుంటారు. మరి వివరణ కానీ చూస్తే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జాతీయ సద్భావనా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1991లో హత్యకు గురైన రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం జాతీయ సద్భావనా దివస్ను మొదటిసారిగా 1992 ఆగస్టు 20న పాటించారు. సో ఎప్పుడు నుంచి జరుపుకున్నారంటే 1992 జరుపుకున్నారు. సో ఆగస్టు 20న జరుపుకుంటూ ఉంటారనమాట. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న, రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు 2024ను ఎవరికి ప్రదానం చేశారు? సో దీనికి సరైన సమాధానం గీతారెడ్డికి ప్రదానం చేశారు. మరి ఈ రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు అనేటువంటి దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1992లో స్థాపించారు. దీని యొక్క ప్రైజ్ మనీ 10 లక్షలు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆరో కరెంట్ ఈవెంట్కి వెళ్తే ఇటీవల కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ను ఆధునీకరించడానికి ఏ పోర్టల్ని ప్రారంభించారు? ఆప్షన్ ఏ అన్నా చక్ర, ఆప్షన్ బి స్కాన్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి అన్నపూర్ణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఏ అండ్ బి అంటే అన్నా చక్ర మరియు స్కాన్. మరి ఏంటి ఈ పథకాల గురించి ఒకసారిగా మనం చూస్తే అన్నా చక్ర పథకం గురించి ఒకసారి చూద్దాం. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ సరఫరా గొలుసును ఆప్టిమైజేషన్ యొక్క సాధనం అన్నమాట. ఇది ఆహార ధాన్యాలు సజావుగా రవాణాను నిర్ధారించడం మరియు సరైన మార్గాలను గుర్తించడానికి అధునాతన ఆల్గారిథంను ఉపయోగిస్తుంది. మరి ఇది చూడండి, ఈ పథకం అనేది అన్నా చక్ర ఇది యొక్క స్కీమ్ని ఎవరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మరియు ఐఐటి ఢిల్లీ సహకారంతో అభివృద్ధి చేయబడింది. దీన్ని స్కామ్ అనే పథకం కానీ చూస్తే జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం రాష్ట్రాల ద్వారా సబ్సిడీ క్లెయిమ్లు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. మరి ఏడో కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు ఎక్కడ పరీక్షించారు? ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ డి ఢిల్లీ. సారీ ఫ్రెండ్స్, ఇట్లా మిస్ చేశాను. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి చెన్నై. వివరణగా చూస్తే తమిళనాడులోని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ లోడు పరీక్షలను పరీక్షించింది. మరి ఇది హైడ్రోజన్తో నడిచే శక్తి పరీక్షలు ఎక్కడంటే తమిళనాడు చెన్నైలో నిర్వహించింది ఎవరంటే రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO. దీన్ని డెవలప్ చేసింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. మరి దీని సామర్థ్యం ఎంతంటే 2630 మంది ప్రయాణికులు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఏ మార్గంలో ప్రయాణిస్తారంటే ఇది హర్యానాలోని జింద్ నుండి సోనిపట్ వరకు 89 కిలోమీటర్లు మార్గంలో దీన్ని చేస్తారన్నమాట, పరీక్షలు చేశారు. నెక్స్ట్ 8వ కరెంట్ చూస్తే ఫెయిత్ కాన్క్లైవ్ 2025 అనేది దేనికి సంబంధించి? ఫెయిత్ కాన్క్లైవ్ 2020 అనేది దేనికి సంబంధించిందంట? ఆప్షన్ ఏ కల్చరల్ విజన్ 2047, ఆప్షన్ బి టూరిజం విజన్ 2047, ఆప్షన్ సి పోర్టుల అనుసంధానం, ఆప్షన్ డి రహదారుల అనుసంధానం. దీనికి సరైన సమాధానం టూరిజం విజన్ 2047కి సంబంధించింది. సో ఫెయిత్ కాన్క్లేవ్ అనేటువంటిది టూరిజం విజన్ 2047కి సంబంధించింది అనమాట. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే 2047 నాటికి జీడిపిలో పర్యాటక రంగం వాటాను 5 నుంచి 10% పెంచడం ప్రాథమిక లక్ష్యం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఆగస్ట్ 2021కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్. సో రేపటి కరెంట్ ఈవెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.